హాయ్ అండి, ఈరోజు నేను మీకు స్ట్రీట్ సైడ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా దానిలోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని వేగించుకోవాలి. ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసులను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బీన్స్ కానీ క్యారెట్ కానీ ఏ వెజిటేబుల్స్ అయినా ఎక్కువగా వేగించిన అవసరం లేదండి. ఎక్కువగా వేగిస్తే దాని టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేగిన తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా లైట్గా వేగనివ్వాలండి, ఎక్కువ వేగనివ్వకూడదు. అప్పుడు మనకి హోటల్ స్టైల్ కానీ స్ట్రీట్ సైడ్ కానీ చేస్తున్నట్లుగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను దీనిలో 2 రకాల మసాలా పౌడర్లు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు మనం పెప్పర్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ సైడ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనం వెజిటబుల్స్ ఏమి వేసుకున్నా అవి ఎక్కువగా వేగనివ్వకుండా ఉంటే మనం తినేటప్పుడు క్రంచీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఈ ఫ్రైడ్ రైస్ని మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రైతాలోని కొద్దిగా వేగించిన జీలకర్ర పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.